ప్రైజ్ ది లార్డ్. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభువు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉంటున్న ప్రేమల కన్నా కూడా మనం ఆరాధిస్తున్న దేవాది దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అది అనంతమైనటువంటి ప్రేమ అండి. ఆయన చూపిస్తున్న ప్రేమకు హద్దులనేవే ఉండవు. ఆయన చూపిస్తున్న ప్రేమను మనము దేనితో పోల్చగలము? ఆయన యొక్క ప్రేమను వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు అని చెప్పి మానవ జ్ఞానంకు అందనటువంటిది ఆయన చూపిస్తున్న ప్రేమ అండి. సముద్రం అంతా కూడా మనము ఒక బుట్టిలో నింపి ఆకాశంలో రాయటానికైనా ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మాటలన్నీ కూడా కూర్చి ఆయన మన ఎడల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నాడో రాయాలన్నా కూడా ఈ ప్రపంచం అంతా కూడా సరిపోదండి. ఈ లోకమే సరిపోదు. అంత గొప్పది, అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. దాన్ని వివరించడానికి, వర్ణించడానికి మన జీవితం అనేది సరిపోవదు. ఆయన ప్రేమ మానవాళి కొరకు తన ప్రాణంను పెట్టిందండి. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనలో బలము లేనప్పుడు, బలహీనమై ఉంటుండగా మనలకు ఆయన బలాన్ని అనుగ్రహించాడు. పాపులముగా ఉంటుండగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆ పాప శిక్షను మన మీద నుండి తొలగించాడండి. శత్రువులమై మనం ఉంటుండగా తన యొక్క ప్రేమను చూపించి మనకి మిత్రుడిగా మారి ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చేతల్లో చూపించాడండి. ఈ రోజుల్లో మనుషుల ప్రేమ వాళ్ళు చెప్పటానికైతే నోటి ద్వారా వ్యక్తపరుస్తారు, కానీ చేతలలో వారి యొక్క ప్రేమ అనేది కనపడదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవాది దేవుని యొక్క ప్రేమ అలాంటిది కాదు. ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన తన యొక్క చేతుల ద్వారా ఆయన చేసి చూపెట్టి మనకి మార్గాన్ని అనుగ్రహించాడండి. ఈ లోకంలో మన కడుపున పుట్టినటువంటి బిడ్డలను మనం ఎంతగానో ప్రేమిస్తాం కదా. తల్లిదండ్రులే కానీ, బంధువులే కానీ అందరినీ కూడా ప్రేమిస్తాము. కానీ వాళ్ళందరికన్నా కూడా గొప్పది దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమించినంతగా మనల్ని ఈ లోకంలో తల్లిదండ్రులే కానీ, బంధువులే కానీ, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలే కానీ ఎవ్వరు కూడా నిన్ను అంతగా ప్రేమించలేరు. మన జీవితంలో ఆపద, శ్రమ, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు మనలను ప్రేమించే వారెవరు, ద్వేషించే వారెవరు మనకి చాలా ఈజీగా తెలిసిపోతుందండి. ఈ లోకంలో ఉంటున్న ప్రేమలన్నీ కూడా పెట్టిన రోజు పెళ్ళికూడు, పెట్టని రోజు చావుకూడు అన్నటువంటి నానుడి ఉంది కదా. అలాంటిది ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రేమ. కానీ ఆయన ప్రేమ మాత్రము శాశ్వతమైనది, వాడబారినిది, విడువక నీ ఎడల కృప చూపించేదండి. నువ్వు ఆయన సన్నిధికి రాకపోయినా, ఆయన చేతిని నువ్వు విడిచిపెట్టేసినా, ప్రార్థన చేయకపోయినా, ఆయనకి ఎన్ని మారులు నువ్వు అసహ్యంగా నడిచినా, మరి దేవునికి కోపాన్ని పుట్టించిన, ఆయనకి ఇష్టం లేని కార్యాలు నువ్వెన్ని చేసినా కూడా దేవుడు నీ ఎడల, మన ఎడల, నీ కుటుంబం పట్ల ఇంకా తన యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. అదే కదా నిజమైన ప్రేమ. ఆ ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నదండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టే, ఆయన ప్రేమ నిజమైనది కాబట్టే దీర్ఘకాలము సహిస్తుంది, మన ఎడల దయ చూపిస్తుంది, మత్సరపడటం లేదు, డంబముగా ప్రవర్తించటం లేదు, ఉప్పొంగటం లేదు, అమర్యాదగా నడవటం లేదు, కోపడటం లేదు, నిరీక్షించి ఆయన యొక్క ప్రేమను మన ఎడల చూపిస్తూనే ఉంటున్నాడండి. ఇదే క్రీస్తు యొక్క ప్రేమ. కానీ ఇహలోకపు ప్రేమలు అలాగా కాదు కదా. అవునా కదా? కల్వరి ప్రేమే కడ వరకు కూడా మనతో నిలిచి ఉండేది, మనలను నడిపించేది. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మన చేత గాడిద చాకిరీ చేయించుకొని, మన చేత అన్నీ కూడా చేపించుకొని, మనకి ఆరోగ్యం లేనప్పుడు, అనారోగ్యంగా ఉంటున్నటువంటి సమయాలలో బయటికి
త్రోసేస్తారండి. అవునా కదా? మనకంటే ముందున్న వారిని మనం చూసాం కదా, వారికంటే మనమేమి ఎక్కువ వారం కాదు కదా. ఇది ఈ లోక నైజం అండి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. అదే నీ దగ్గర ఏమీ లేదనుకోండి, ఖాళీ చేతులతో ఏమి చేయాలో తెలియక బలహీన పడిపోతూ శ్రమల లోయలలో అగాధాలలో కూరుకుపోయి ఎటు వెళ్ళాలో తెలియక బాధపడుచు దిక్కుతోచని దయనీయమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఎవరన్నా వస్తారా నీ దగ్గరికి? ఆదుకుంటారా? సహాయం చేస్తారా? అది లోకపు ప్రేమ. అన్నీ ఉన్న నాడు అందరూ నీ దగ్గర ఉంటారు, కానీ ఏమీ లేదనుకోండి అందరూ నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. మరి యోబు గారి దగ్గర కూడా అన్నీ ఉన్నప్పుడు అందరూ ప్రతిరోజు యోబు గారిని చూడటానికి పలకరించడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావలసినవి వాళ్ళు తీసుకుని వెళ్ళేవారు. అదే యోబు అన్ని సమస్తాన్ని కోల్పోయినప్పుడు చూడండి, యోబుని ఎగతాళి చేసి మాట్లాడుతున్నారండి. ఎవ్వరు లేరు, అందరూ కూడా విడిచిపెట్టేసినా సరే యోబు మాత్రము దేవుని యందు ధైర్యాన్ని నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. కాబట్టే దేవుడు యోబుకు తోడుండి తను కోల్పోయినటువంటి రెండంతల ఆశీర్వాదాన్ని మరలా రెండంతలుగా దేవుడు యోబుకి ఇచ్చి నడిపించాడండి. మనము ఎంతలా దేవుని దృష్టికి అవిధేయులుగా నడుస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు దేవునికి అవిధేయులుగా నడిచారు, ఆయనకి కోపాన్ని పుట్టించారు. అయినా దేవుడు వారిని నడిపించలేదా? వారికి కావలసింది ఇవ్వలేదా? పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా తోడుండి వారికి కాపుదలగా ఉండి నడిపించలేదా అండి? అంత గొప్పదండి ఆయన యొక్క ప్రేమ. మనము తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నా మరలా మన తప్పు తెలుసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, నువ్వు రావద్దు ఇక్కడికి, నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు, నువ్వు ఇంకా వెళ్ళిపో అని చెప్పి త్రోసివేసే ప్రేమ కాదండి ఆయన చూపిస్తున్న ప్రేమ. మనం ఎప్పుడు ఆయన ఎదుకు వచ్చినా మనలను ప్రేమగా హత్తుకొని దగ్గరకు తీసుకొని కౌగిలించి ముద్దాడి తన యొక్క కృపను చూపించే ప్రేమ కాబట్టి అటువంటి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నటువంటి మనమందరము కూడా ఎంతో ధన్యులం. ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా లేకపోయినా ఆయన ప్రేమలో గనక నీవు నిలిచి ఉంటే నీకు ఏది కావాలన్నా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండే వారంగా ఉందామండి. నీ యొక్క ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరియ వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకునేవాడు, నిన్ను చంకన పెట్టుకునేవాడండి. నీ ముదిమిలో సహితము నిన్ను ఎత్తుకొని ఆదరించే ప్రేమ. మరి అటువంటి క్రీస్తు ప్రేమ కావాలో, లేకపోతే నిన్ను వాడుకొని అంత అయిపోయి తర్వాత ఎంగిలి విస్తరాకును విసిరినేసినట్లు విసిరేసే ఈ మాయాలోకపు ప్రేమ కావాలో ఆలోచించుకొని నిర్ణయం తెలుసుకోవాల్సింది మీరే. కాబట్టి మనమందరము కూడా ఏది నిజమైన ప్రేమ గుర్తెరిగి మరి క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండే వారంగా, మరి పరలోక రాజ్యపు పౌరులుగా ఉండాలని ప్రభువు పేరట ప్రేమతో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన నామమునకై స్తోత్రములు. అవును తండ్రి, మీరు మా ఎడలో చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పదయ్యా. అయ్యా, మేము ఇంకా పాపులుగా ఉంటుండగానే మా కొరకు మీరు ఈ లోకానికి వచ్చి మరణించారు. మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మీ యొక్క అద్వితీయ కుమారుని మా కొరకు పంపించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు. మీరు మా ఎడలో చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు. మీరు మా కొరకే చేసిన త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా. ఇంతకాలము మీ యొక్క ప్రేమను గుర్తెరగా మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఈ లోకంలో ఉంటున్న ప్రేమే నిజమైనదని చెప్పి ఈ లోకం పట్ల, ఈ లోక మనుషుల పట్ల నా తండ్రి వారిలో వెతికే వారంగా ఉంటున్నాం. కానీ దేవా, మీ యొక్క లేఖనం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించుచున్నందుకు స్తోత్రములు. అవునయ్యా, మీ ప్రేమ శాశ్వతమైనది. మీ ప్రేమే అన్నిటినీ కూడా సహిస్తుంది, మా ఇళ్ళ దయ చూపిస్తుంది, కనికరము చూపిస్తుంది. అయ్యా, మేము అమర్యాదగా నడవకుండా నా తండ్రి ఉప్పొంగకుండా ప్రతినిత్యము నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నీ యొక్క ప్రేమలో ఎదిగే వారంగా, మీరు మాకు చూపించినటువంటి ప్రేమను మేము ఇతరులకు చూపించే వారంగా ఉండుటకు నీ కృపను మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మేలులను ఆశీర్వాదములను మీరు దయచేయండి. వారి జీవితాలలో గొప్ప కార్యములు జరిగించండి. వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల తెచ్చండి. ప్రతి ఒక్క ఆర్థికపరమైన ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా విడుదల చేయమని మీరు అనుగ్రహించండి. దేవా, సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయండి. వారు చేస్తున్న వ్యాపారాలలో వృద్ధిని, అభివృద్ధిని మీరు కలిగించండి. ఉద్యోగాలలో మీరు తోడుండండి. గర్భఫలములు లేని వారికి గర్భఫలములు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ప్రార్థనా విషయమైన తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రతి కార్యమును మీ చిత్త ప్రకారంగా, మీ ఉద్దేశాల ప్రకారంగా జరిగించి మీ కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి బలపరిచి మేలులను దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.